70 మందికి సరిపడా ఆలు బఠానీ కుర్మా రోటీస్లోకి పలావ్లోకి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫ్రోజన్ బఠానీ అండి, ఇది ఫ్రోజన్ బఠానీ మనము హాట్ వాటర్లోకి వేసి నానేసి పెట్టాము. ఇప్పుడు ఇంకొకసారి మనం బాయిల్ అయిన పొటాటోలోకి ఇప్పుడే వేస్తాము. చూసుకోవచ్చండి, బాగా ఉడికిపోయిన ఆలు ఇలా ఉడికిపోయి ఉండాలి. ఆయిల్ ఒక 500 గ్రామ్స్ పైన పడుతుందండి, కొంచెం ఎక్కువే ఉంటే బాగుంటుంది కుర్మాకి. జీలకర్ర 50 గ్రామ్స్ వేసుకుందామండి. కరివేపాకు ఒక పిడికెడు, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక 3 కిలోల వరకు పడుతుంది. సాల్ట్ ఒక 120 to 140 గ్రామ్స్ పడుతుందండి. ఫస్ట్ పచ్చికారం అండి, ఆడిచ్చిన పేస్ట్ అండి. ఇప్పుడు వేసేసుకోవాలి. దాదాపు మనకి ఒక 200 గ్రామ్స్ వరకు పడుద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, దాదాపు ఇది ఒక 150 గ్రామ్స్ వరకు పడుద్ది. ఇప్పుడు కాస్త పసుపు వేసుకున్నామండి, ఎందుకంటే ఆల్రెడీ పసుపు అనేది మనం బాయిల్డ్ పొటాటోలో ఉంటుంది కాబట్టి లైట్గా వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసేసుకుందాము. ఇది వచ్చేసి దాదాపు మనకి 1.5 కిలో అండి. కాశ్మీరీ చిల్లీ పౌడర్ వచ్చేసి ఒక 50 గ్రామ్స్ అండి. ఇది వచ్చేసి మన కిచెన్ కింగ్ ఒక 30 to 35 గ్రామ్స్. కస్తూరి మేతి ఒక పిడికెడు. ఇది వచ్చి మన మామూలుగా చిల్లీ కారం అండి, మనం ఆడించుకున్న పొడి. ఇది వచ్చేసి గరం మసాలా. ఇది వచ్చి ధనియాల పొడి అండి, ధనియాల పొడి అప్ టు ఒక 30 గ్రామ్స్ అండి. ఇది వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అనుకోండి అంతే. ఇప్పుడు ఈ మసాలాలు వేసేద్దాము. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి వస్తుందండి, అప్పుడు చూసి మనము హాట్ వాటర్ పోసుకోవాలి. హాట్ వాటర్ అనేది మనం ఒక 3 నుంచి 4 లీటర్ల వరకు పోసుకోవాలండి. ఇది వచ్చేసి కాజు కొబ్బరి పేస్ట్ అండి. కాజు వచ్చి మనకి 400 గ్రామ్స్, కొబ్బరి వచ్చేసి 100 గ్రామ్స్ పేస్ట్ అండి. ఇప్పుడు వేసేసుకుందాం, బాగా బాయిల్ అవుతూ ఉంటుంది కదా. ఇది బాగా బాయిల్ అవుతుంది కదండి. ఇప్పుడు ఆలు వేసుకోవడమే, ఆలు బఠానీ. ఇంకొక 10 నిమిషాలు ఇప్పుడు వేసిన తర్వాత 10 నిమిషాలు బాగా ఉడికిస్తే కానీ సరిపోతుందండి. లాస్ట్ చేద్దామండి. టేస్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది. ఫాలో కొట్టు గురు.